నిన్న గవర్నమెంట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. గతంలో అందరూ నమ్మే విధంగా అందరూ అబ్బా అవునా నిజమా ఇలా చేశారా ఇంత జరిగిందా శ్రీలంక అయిపోయిందా లేకపోతే నిజంగా శ్రీలంక కాబోతుందా మేబీ వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక ఏమంటారు ఆ హైప్ ద్వారా లేకపోతే ఛానల్స్ ద్వారా వాళ్ళు చూపించింది అంతా ఇంత కాదు. తీరా 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పి నాకు తెలిసి అందరికి ఇదే చెప్పారు ఎలక్షన్స్ లో. ప్రతి ఒక్కరు వాళ్ళ వీడియోస్ అన్ని ఇప్పటికీ స్టిల్ యూట్యూబ్లలో కానీ వీడియోల రూపంలో కానీ ఛానల్ రూపంలో గానీ అన్నిట్లో లైవ్ డిబేట్లతో సహా. సో చాలా చాలా క్లియర్ గా పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మాత్రమే అప్పులు చేసింది తప్ప ఎక్స్ట్రా అప్పు చేయలేదు అని. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎవరండి? ఆవిడ ఒక ఫైనాన్స్ కి సంబంధించినటువంటి మినిస్టర్ అయినప్పుడు ఆవిడే కదా చూడాలి ఏం చేసినా ఎంత అప్పు ఇచ్చారు ఎంత అప్పు పోయింది ఆర్బీఐ ఎంత ఇచ్చింది లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంత తెచ్చుకున్నాము లేకపోతే బడ్జెట్ పార్లమెంట్ లో ఏమేం పడుతున్నాము ఎవ్రీథింగ్ చెప్పాల్సింది ఆవిడే. ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీరా నిన్న బడ్జెట్ ఇన్ని రోజులు బడ్జెట్ నాకు తెలిసి 6 నెలల తర్వాత బడ్జెట్ పెడుతున్నారు. ఇన్ని రోజులు దాన్ని సాగదీసి నిన్న అనౌన్స్ చేశారు. ఎంత పెట్టారు అందులో? యాక్చువల్గా 4 lakhs crores. మీరు చెప్పిన 14 లక్షలు ఎట్టపోయినాయి. డివిడెంట్ లో ఉన్నటువంటి ఇంకొక 1 లక్ష చేంజ్ ఏదో చూస్తే 6 లక్షల చిల్లర కోట్లు మాత్రమే అప్పు ఉంది. ఇది మనం తెలియక చెప్పినోళ్ళు కూడా చెప్పినా అర్థం కాక అప్పు అయిపోయింది శ్రీలంక అయిపోయింది. శ్రీలంక ఎక్కడైంది? ఎప్పుడైంది శ్రీలంక? మీకు శ్రీలంక అవ్వాలంటే కరోనా తర్వాత పెద్ద పెద్ద కంట్రీలో గాల్లో కొట్టుకొని పోయే అలాంటిది కరోనా టైంలో కూడా ఏ పథకం ఆపకుండా పైపెచ్చు రాష్ట్రంలో మనం చచ్చిపోతున్నాము ఇట్లా అయిపోతుందన్నా కూడా ఫస్ట్ ఇంజెక్షన్స్ గానీ లేకపోతే ఆ రెమెడీస్ గానీ అన్ని తీసుకొని వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఫస్ట్. ఇవన్నీ మర్చిపోయారు. ఎలా పడితే అలాగా ఏది చెప్తే అది వాళ్ళేది చెప్తే వీళ్ళేది చెప్తే ఇవాళ బడ్జెట్ లో క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి. ఇప్పుడు ఏమంటారు? అప్పు శ్రీలంక చేసినట్ట చేయలేనట్ట అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో ఏది ఇప్పుడు టీవీ ఛానళ్ళు ఏం చూపిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావటంలే. రాజకీయ పార్టీలకు కొమ్ములు కాసుకుంటా ఉన్నారు. అలా కొమ్ము కాస్తే వాళ్ళకి మంచి ఏమంటారు నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. ఇంత జరిగి ఇంత చేసి తీరా ఏం చేశారు? ఇంతే అప్పు చేశారని పెట్టారు. ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళందరూ? ఏమని ప్రొజెక్ట్ చేశారు? దానికి ముందు మనం ఎన్ని కోట్లు అప్పు చేసి ఆయనకి ఇచ్చాము అది కూడా గమనించాలి కదండి. ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ అయితే మనం ప్రతి ఒక్కటి ఏదో చెప్పేసాడు గాలి మాటలు నమ్మడం కాదు కదా. గాలి మాటలు నమ్మేసుకొని మనం డెసిషన్స్ తీసుకునేలాగైతే ఇంకెందుకు రాష్ట్రం? ఇంకా మనం ఏం ఆలోచించాలి? మనం ఓటు వేసే ముందు వాళ్ళు చెప్తున్నటువంటి నిందలు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అవునా కాదా? వాళ్ళు ఏదో ల్యాండ్లు జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు అమ్మేసుకుంటున్నాడు మన ల్యాండ్లు కూడా అమ్మేస్తారు అని అంటే ఎంత ఈజీగా నమ్మేశారో జనాలు. ఇప్పుడు అయ్యే రిజిస్ట్రేషన్ పేపర్ల మీద అయ్యే రిజిస్ట్రేట్ల బాండ్ల మీద వాటి మీద మరి చంద్రబాబు నాయుడు గారు పిక్కులు లేవా? ఆయన పిక్కునంత మాత్రాన నమ్మేసుకున్నట్ట కొనేసుకున్నట్ట ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నాయంట. ప్రతి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరి ఒరిజినల్స్ ఎవరు వాళ్ళకి సబ్మిట్ చేశారు. మనం వీళ్ళ మాటలు నమ్మాం మోసపోయాం. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది? అసలు స్టూడెంట్స్ పాపం అనకూడదు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఫీ రియంబర్స్మెంట్ రాక. వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే వాళ్ళని అరెస్ట్, సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడితే అరెస్టులు. ఏంటిది ఈ పైశాచిక ఆనందం అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు పని చేయకపోతే డెఫినెట్ గా అడుగుతారు కదా. ఎవరైనా అడుగుతారండి, ఎందుకు అడగరు? సోషల్ మీడియాలో అడుగుతారంటే అడగరా? పాపం చాలా మంది ఇప్పుడు తప్పుడుగా నిజంగానే తప్పుగా మాట్లాడి మార్ఫింగ్ చేశారు అనుకోండి, వాళ్ళని మేము కూడా ఏమనం. ఎందుకంటే అక్కడ ఆ పార్టీలో ఉన్న ఆడోళ్ళైనా మేమైనా అంతా ఒకటే, అందరం ఆడవాళ్ళమే. అసలు ప్రశ్నించిన పాపానికి కూడా చాలా మందిని అరెస్ట్ చేసేసి ఇబ్బంది పెట్టేసి టార్చర్లు పెట్టి సంతకాలు పెట్టించుకొని వాళ్ళతో ఆ వీడియోలన్నీ ఓపెన్ గా బయటకే వస్తున్నాయి కదా. అంటే ఇవాళ మనం చేస్తున్నాం జనాలకి మనం ఏదో చెప్పగలగాలి లేకపోతే ఏదో జనాల్లో భయభ్రాంతుల్ని తీసుకొచ్చాలి. ఇదేమి రావణ కాస్ట్ ఏం కాదు భయపడిపోయేసి ఇచ్చేసుకోవడానికి.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు ఏదో వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినట్టు మనం 2014 నుంచి ఏం చేసాము, ఏం మాట్లాడాము, ఏం ప్రామిసులు చేసి చేయలేకపోయాము అంటే జనాలకి గతించిన 5 సంవత్సరాలే గుర్తుంటదా? పాస్ట్ గుర్తుండదా ఎవరికి? నాకు తెలిసి పాస్ట్ ఎవరికి గుర్తు లేదేమో అనిపిస్తుంది. మరి 10 ఏళ్ల నుంచి కూడా చూడాలి కదా మనం కూడా ఏం జరిగింది అని అనేది. వాళ్ళు చెప్పేశారు, మనం నమ్మేశాం. 14 లక్షల కోట్లు. ఎక్కడ కోట్లు? అసలు ఎంత ఘోరంగా ఉందంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట కూడా మనం వినలేకపోయాము. ఆవిడ మాటని కూడా మనం గ్రహించుకోలేకపోయాము అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఇంకా చదువుకున్న వాళ్ళకి ఏం చెప్పాలా? చదువు లేని వాళ్ళంటే పాపం వాళ్ళకి తెలీదు ఎన్ని కోట్ల పోతుందో, ఏం చేస్తున్నారో, ఎంత వెళ్తుందో, ఎంత వస్తుందో అనేది వాళ్ళకి ఐడియా లేదు అని చెప్పేసి మనం అనుకోవడం. చదువుకున్న వాళ్ళు కూడా అదే మాట, 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని. ఒకరు 14 అని, ఒకరు 10 అని, ఒకరు 11 అని, ఒకరు 9 అని. ఏది మరి మీరు ఇవన్నీ పెట్టారు కదా, అన్ని ఎన్ని కోట్లు పెట్టారు మీరు? ఎక్కడ నాకైతే కనిపించలేదే. నేను చూసాను బడ్జెట్ మొత్తం. 14 లక్షల కోట్ల అప్పు అనేది ఎక్కడ కనిపించలేదే. మనం రాజకీయం చేయొచ్చు. రాజకీయం అంటేనే కుళ్ళు కుతంతాలతో కలిపినటువంటి ఒక ఏమంటారు, దాన్ని వర్ణించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కానీ దాంట్లో కూడా కొన్ని ఎథికల్ గా రాజకీయాలు చేయొచ్చు. మరి టూ మచ్ గా వెళ్ళిపోయి కక్ష సాధింపుల్లో భాగంగా ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లకు 5 రోజుల నుంచి తిప్పుకుంటూ మరి ఈ లెక్కనైతే పాపం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారేమో అనిపిస్తుంది నాకు. గత సంవత్సరంలో, గత 5 ఏళ్లలో ఆయన చేయలేకపోయారేమో. ఈ కక్ష సాధింపులు అనేది ఆయన చేయలేకపోయారేమో. సోషల్ మీడియాలో ఎంతమందిని, ఎన్ని మాటలు, నన్నే ఎంతమంది, నేను ఏ రోజు ఒక బూతు మాట మాట్లాడను, ఏమన్ను, ఒక బ్యాడ్ స్టేట్మెంట్ కూడా పెట్టను. మహా అయితే మీరు ఇచ్చిన మాటలను బట్టి, మీరు ఇచ్చిన స్టేట్మెంట్లను బట్టి దాన్ని జనాలకి వివరించేలాగా, అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నన్నే ఎన్ని బూతులు తిట్టారు అంటే అక్కడుంటే ఆడోళ్ళు, ఇక్కడుంటే ఆడోళ్ళు కదా, వీళ్ళకి మనోభావాలు లేవా? వీళ్ళు బాధపడరా? ఓ పెద్ద మనిషి అంటాడు, ప్రతి ఒక్క ఆడబిడ్డని ఏడ కాపాడుతాం, మీకు కూడా సమాజ స్పృహ ఉండాలి అంటే మరి గత ప్రభుత్వంలో సమాజ స్పృహ లేదా? అప్పుడు ఆ పాయింట్ గుర్తు రాలేదా? అంటే మీరు గవర్నమెంట్ లోకి రాగానే గవర్నమెంట్ ఏం తప్పు కాదు, సమాజానికి కూడా స్పృహ ఉండాలి. ఎట్టసారి మాట్లాడతారు అంటే మన మాటల్ని మనమే బీట్ చేసుకొని ఇంకొకరు చెప్పే విధంగా కాకుండా మాట్లాడుతున్నారు అని అంటే ఏం చెప్పాలి? అంటే మీరు ఆడబిడ్డల్ని ఆడబిడ్డకి అరక్షణం, అర నిమిషం, అర సెకను ఏదన్నా అన్యాయం జరిగితే వెంటనే నేను రియాక్ట్ అవుతాను, వెంటనే నేను మాట్లాడతాను అంటే 100 మంది బాధితులయ్యారు మీ 150 రోజులలో కంపేర్ చేస్తే. ఏం చేశారు మరి? పలానా కేసుని మేము డీల్ చేశాము, పలానా కేసులు ఎంత జరిగింది అనేది ఏమన్నా చెప్పగలిగారా? మీరు ఎలక్షన్ ముందుకు అత్యధికంగా చేసినటువంటి ఒక్కటే ఒక ఇష్యూ ఏంటంటే 32,000 మంది తప్పిపోయారు. నేను కూడా అనుకున్నా, ఏందమ్మా 32,000 మంది తప్పిపోయారా, ఇంత మాట అనేసాడు, అసలు నిజంగా తప్పిపోయారా అని డౌట్ వచ్చే విధంగానే జనాలతో మాట్లాడారు మీరు. నిన్న డీజీ గారు ఎప్పుడో, మొన్న అక్టోబర్ 10th ఎప్పుడో, అంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని తేల్చాము, ఎంత ఒక రిపోర్ట్ ఉంటుంది కదా, పోనీ అదన్నా ఉందో లేదో నాకు తెలీదు. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్లో చూస్తే మొత్తం ఈ 5 ఏళ్ళు అంతా కంపేర్ చేస్తే తప్పిపోయిన లిస్టు 3,000 ఉంది.